హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ బ్లాగ్ అండి. ఇప్పుడైతే మనకి దేవి నవరాత్రులు అయితే జరుగుతున్నాయి కదా. మనకి అష్టమి రోజునైతే కన్య పూజ కోసం చాలామంది ఇన్వైట్ చేశారండి. అందుకోసమే మా పాప రెడీ అయ్యి అయితే వెళ్తుంది. ఇక్కడ కన్య పూజ అయితే చేస్తున్నారనమాట. మనం దేవి నవరాత్రులు 9 రోజులు చేసుకుంటే ఎంత ఫలితం వస్తుందో, అలాగే ఈ కన్య పూజ అనేది చేసుకుంటే అంత ఫలితం అయితే వస్తుంది. ఈ పూజ కోసము 2 సంవత్సరాల వయసు నుండి 10 సంవత్సరాల లోపు ఆడపిల్లలకైతే ఈ పూజనైతే చేస్తారండి. ఈ పూజలో ఆ ఆడపిల్లని సాక్షాత్తు అమ్మవారిగా భావిస్తూ వాళ్ళకి కాళ్ళు కడిగి పారాన్ని పెట్టి అలాగే పసుపు కుంకాలు ఇచ్చి హారతిని కూడా ఇచ్చి భోజనం అయితే పెడతారండి. భోజనం పెట్టాక వాళ్ళని అమ్మవారిగా భావిస్తూ వాళ్ళ దగ్గర ఆశీర్వాదం అయితే తీసేసుకుంటారనమాట. ఇక్కడ చాలా మంది అయితే ఇలానే చేశారు. అలాగే ఆ చిన్నపిల్లలకి కావాల్సిన కొన్ని గిఫ్ట్ ఐటమ్స్ కూడా ఇస్తారండి. దీంతో అయితే మనకి 9 రోజుల నవరాత్రి పూజ అయితే కంప్లీట్ అయిపోతుందన్నమాట. మా ఇంటి పైన ఉండే ఒక సిస్టర్ వాళ్ళు ఈ పూజ కూడా చేసేసుకున్నారండి. ఈ పూజ చేసేసుకొని మమ్మల్ని భోజనానికి కూడా ఇన్వైట్ చేశారనమాట. మేమైతే వాళ్ళ ఇంటికి వెళ్ళి భోజనం కూడా చేసామండి. ఈ సంవత్సరం దేవి నవరాత్రులు 10 రోజులు అయితే వచ్చేయండి. ఈ రోజులతో కంప్లీట్ అనమాట. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.